నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మాకు ఆఫీస్ అయిపోయింది, మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఆఫీస్ బయట రోడ్ సైడ్ ఉన్నాము. సడన్గా మేము మాట్లాడుకుంటూ ఉంటే గట్టిగా శబ్దం వినపడింది. ఏంట్రా అని చూస్తే వేరే అతను స్కిడ్ అయ్యి స్కూటీలోంచి పడిపోయాడు. మేము అతనికి హెల్ప్ చేద్దామని వెళ్ళే లోపు వెహికల్స్ ఫుల్గా వెళ్ళిపోతున్నాయి. అవతల నుంచి ఇద్దరు వచ్చి అతనికి హెల్ప్ చేశారు. ఓకే, అంతా బాగుంది. మేమేమనుకున్నాం, నార్మల్ ఇంకా వెళ్ళిపోతారులే అని అనుకున్నాం. దాని తర్వాత ఒక 15 minutesకి మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. గమనించా అతను అక్కడే కూర్చొని ఉన్నాడు, కొంచెం ఏదో బాధలో ఉన్నట్టుగా ఉన్నాడు. వెళ్ళా, అడిగా, అరి ఓకే బ్రో అని అడిగా. అతను చెప్పాడు లో వాయిస్తో ఓకే బ్రో అన్నాడు. అప్పుడు నేను అడిగా, నీకేమైనా హెల్ప్ కావాలా బ్రో అని అడిగా. వాటర్ ఏమైనా తెచ్చిస్తావా బ్రో అని అడిగా. వెంటనే వెళ్ళి 10 rupees వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చేసి తను తాగి దాని తర్వాత చెప్పాడు, ఇంత పెద్ద డ్యామేజ్ ఉన్నదని తెలియదు బ్రో రోడ్లో, సో సడన్ గా వచ్చేసి దాంట్లో పడి స్లిప్ అయిపోయి పడిపోయా. ఏరే వాళ్ళు వచ్చి లేపారు, హెల్ప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోదామని అనుకునే మూమెంట్ లో కళ్ళు తిరుగుతున్నాయి, సో ఇక్కడ కూర్చొని ఉన్నా. ఇప్పుడు మీరు వచ్చి ఏదో వాటర్ ఇచ్చారు బ్రో, చాలా థ్యాంక్స్ బ్రో అని చెప్పాడు. దాని తర్వాత ఒక 5 minutes అతని దగ్గర కూర్చొని, బ్రో వెళ్ళగలుగుతావా లేదా, ఏమైనా డ్రాప్ చేయాలా అని అడిగా. అతను అన్నాడు, లేదు బ్రో నేను వెళ్ళిపోతా, చాలా థ్యాంక్స్ బ్రో వచ్చి ఇలా హెల్ప్ చేసినందుకు, చాలా చాలా థ్యాంక్స్ బ్రో అని చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వడం అనేది చిన్న హెల్ప్ అయి ఉండొచ్చు, కానీ ఆ టైంలో అతనికి అదే ఒక పెద్ద హెల్ప్. అలానే ఒక 5 minutes ఒక మనిషి తన దగ్గర కూర్చొని మాట్లాడాడు అని అంటే తనకి అనిపించి ఉంటుంది కదా, ఒక మనిషి నా గురించి పట్టించుకున్నాడు రా, ఇలా కూడా మనుషులు ఉంటాడు రా అనే విధంగా ఉంటుంది కదా. ఇలా చిన్న చిన్న హెల్ప్ చేసి మన ఈ జన్మకి ఒక అర్థాన్ని ఎత్తుకుందాం.